అమ్మన్గల్లోని భూమి ఇది. అయితే అమ్మన్గల్లో అప్పుడు పూర్వం అంటే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన 47 అంత పూర్వం నుంచో ఈ పెద్ద మనుషులు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఈ భూమి మీద ఆధారపడి ఉన్నారు. తర్వాత తరాలు మారిన తర్వాత 71లో మీరే దున్నుకుంటారు కదా, దాని మీద బతుకుతారు కాబట్టి 71లో వీళ్ళకి ఏకసాల పట్ట కింద మొత్తం 74 ఎకరాల 37 గుంటలు ఈ పొలాన్ని ఇక్కడ ఇచ్చేసారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు 6 నుంచి 20 వరకు కబ్జాలు వీళ్ళే ఉన్నారు. దానిలోకి వెళ్ళి దాదాపుగా 67 ఎకరాలు 74లోకి వెళ్ళి 67 ఎకరాల వరకు 67 ఎకరాల 37 కాదు అంటే కంప్లీట్ అయిపోయింది. 74లోకి వెళ్ళి 18 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు 70 అనేది 67 ఎకరాలు 67 ఎకరాలు 60 ఎకరాల పొలము అంటే ఒక 12 ఎకరాలు ముదిరాజ్ కాలనీ కానీ టెంపుల్ కోసం బీరప్ప టెంపుల్ కు 5 ఎకరాలు, మిగతా ప్లాట్ల కింద మొత్తం టోటల్ గా ఉన్న 37 గుంటలకు వెళ్ళి 67 ఎకరాలు మిగిలింది. 60 ఎకరాలు పోగా మిగిలిన 18 ఎకరాలు. ఈ 18 ఎకరాలు కూడా పేదోళ్ళు పాపం అంతా మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, ఇళ్లలో పనిచేసుకుంటోళ్ళు, వీళ్ళకందరూ కూడా 60 గజాలు 70 గజాలు వాళ్ళు రూపాయలు కూడా కొట్టుకొని చిట్టి కట్టుకొని ₹1,00,000 చిట్టి కట్టుకొని మెల్లమెల్లగా వీళ్ళకు కూడా వీళ్ళ అవసరానికి వీళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళ అవసరానికి వాళ్ళకు ఒకసారి చేయకుండా అప్పుడో 10,000 ఇప్పుడో 10,000 ఇచ్చేది వీళ్ళు దాన్ని తీసుకున్నారు, కబ్జా చేసుకున్నారు, వాళ్ళు కొన్నారు, అయిపోయింది. మరి ఇప్పుడు ఉంటే 67 ఎకరాలకు లేని వాళ్ళ బాధ ఈ గురించి అర్థమవుతలేదు. అంటే ఈ ప్రభుత్వము 18 ఎకరాలు అంటే అమ్ముకుంటే ఉంచుకున్నాడు పాపమా, కొన్నోళ్ళ పాపమా? మరి కొన్నోళ్ళు అంటే అందరూ 65 ఇప్పుడు 250 సరైన నెంబర్ ఉన్న మొత్తం 74 ఎకరాల 30 గుంటలకు అన్నిటికీ ప్రాబ్లమే, అంత ప్రభుత్వ స్థలమే. మరి తీసుకుని మొత్తం తీసుకోండి మన ప్రభుత్వాలని. ఇక్కడ మిగిలిన దాన్ని పట్టుకొని అంటే ఎట్లుందంటే ప్రభుత్వం ఎట్లుందంటే ఇప్పుడు ఏదైనా పేదోళ్ళ కోసం నిన్న ఇంద్రమ్మ టవర్స్ అన్ని పేదోళ్ళకి ఇస్తామని పెద్ద టవర్ వేసుకున్నారు, పేపర్ యాడ్ వేసుకున్నారు. ఇక్కడ చూస్తా ఉంటే ఎల్బీనగర్ నుంచి మొదలు పెడితే మా వనసపురం వరకు ప్రతి పిల్లర్కు మెట్రో పిల్లర్ కూడా ఇంద్రమ్మ టవర్స్ 1,00,000 టవర్స్ ఇస్తున్నాం, 1,00,000 ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. నాకు 1,00,000 టవర్ ఏడుస్తుంది అవ్వదు. మొత్తం ఉన్న 16 నియోజకవర్గాలు ఇచ్చారు. 16 నియోజకవర్గం మొత్తం చూస్తే ఇస్తుంది కావాలని 7,000 ఇంద్రమ్మ టవర్స్ ఇచ్చి 1,00,000 ఇండ్లు ఇస్తున్నామని పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. మళ్ళా 16 నియోజకవర్గంలో 8 నియోజకవర్గం లేదు. అంటే ఎందుకు లేదంటే 8 నియోజకవర్గంలో స్థలం లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అంటారు. మరి ఇప్పుడు ఏమొచ్చేసి 10 ఎకరాలు మాకు ఇవ్వండి, 8 ఎకరాలు మీరు ఉంచుకోండి, మీ ప్లాట్కి డివైడ్ చేసుకోండి అని చెప్పేసి బేరం ఆడుతూ ఉన్నారు. అంటే ఈ మాదిరిగా ప్రభుత్వము పేదల మీద వ్యాపారం చేస్తూ ఉన్నది, పేద ప్రజల మీద వ్యాపారం చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళ ఉసులు ఇస్తా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏమన్నా అంటే నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చింది ఎల్బీనగర్, నా కొడంగల్ జన్మనిస్తే ఇక్కడ పునర్జన్మ అంటే రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన 8 నియోజకవర్గాలనే ఈ మాదిరిగా పేదల ఏదైతే పార్టీ అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చినాక నలుగురు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది అయితే ఇన్నేళ్ళు లేదు. ఇప్పుడు కొత్త సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే వేరే ప్రభుత్వాలు